గోల్డ్ సేవింగ్స్ మీద లేదా మనీ ఇన్వెస్ట్‌మెంట్ మీద మీకున్న డౌట్స్ నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారండి. సో, వాటిలో కొన్ని వాటికి ఈ షార్ట్స్ రూపంలో ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. జ్యువెలరీ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు 24 క్యారెట్ కాయిన్‌ని సేల్ చేసి జ్యువెలరీ కొంటే లాభమా? నష్టమా? నిజానికి 24 క్యారెట్ కాయిన్ తోటి మనం గోల్డ్ జ్యువెలరీ కొనుక్కున్నప్పుడు మనకి ఎలాంటి నష్టము ఉండదండి. కాకపోతే 24 నుంచి 22 కాలిక్యులేట్ చేసే టైంలో ఆ కాలిక్యులేషన్ మనకి తెలిసి ఉండాలనమాట. లేకపోతే మనం కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కరెక్ట్‌గానే ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. సో, 22 క్యారెట్‌లో మనకి ఎంత బంగారం వస్తుంది అన్న విషయం తెలుసుకుండాలి. ఇక్కడ ఒక చిన్న సింపుల్ కాలిక్యులేషన్ నేను అటాచ్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర ఉన్న 24 క్యారెట్ కాయిన్స్‌ని 22లోకి మారిస్తే ఎంతొస్తుందో చూసుకోవచ్చు. మనం జ్యువెలరీ కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో మనం గోల్డ్‌ని అక్యుములేట్ చేసుకున్నట్లయితే 22లోనే తీసుకోండి. సో దట్ ఏంటంటే మనం ఎన్ని గ్రామ్స్ ఇస్తే మనకి అన్ని గ్రామ్స్ రిటర్న్ వస్తాయి. సో, కాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుందనమాట.